తుఫానుతో నేపాల్ అతలకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు 125 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడగా 70 మందికి పైగా గల్లంతయ్యారు. వీరి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. వరద బాధితులకు సహాయ దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు, పోలీసులు, భద్రతా బలగాల సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. అనేక చోట్ల జాతీయ రహదారులపై కొండ చర్యలు విరిగిపడడంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడడంతో సోమవారం నాటికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. निकेतन त्रिपेश्वर पछाडिको बागमती किनारे మరోవైపు నేపాల్ వరదల ప్రభావం మన దేశంలోని బీహార్ పై పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు బీహార్లోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఆ నదీ పరివాహిక ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను సర్వసన్నద్ధం చేశారు. गन है कतिजना गन है 17 जना प्लस 17 जना हो।